హాయ్ ఆల్, ఐఎమ్ సుందర్, మేనేజింగ్ డైరెక్టర్ ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మాట్లాడాలని మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మన సుమన్ టీవీ వాళ్ళు ఏకంగా ఇంగ్లీష్ ఛానల్లో, మన ఈ ఎడ్యుకేషన్ ఛానల్లో కొన్ని వందల వీడియోలు చాలా ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు మనకి అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు మన వీడియోస్ చూడటమే కాదు, దాని తగ్గట్టుగా ప్రాక్టీస్ కూడా చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుంది. సో మనం కొంతవరకు మనకు ఐడియా ఉంది. చాలామంది చెప్పేదంటే, సార్ నేను మాట్లాడడం, ఎవరైనా మాట్లాడితే నాకు అర్థమవుతుంది, తిరిగి నేను చిన్న చిన్న ఆన్సర్స్ చెప్పగలుగుతున్నాను, కానీ ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నాను. ఫ్లూయెంట్గా అంటే ఎక్కడ ఆగకుండా, ఎక్కడ మిస్టేక్ లేకుండా, ఎక్కడ తడబడకుండా, ఆ సౌండ్ రాకుండా మాట్లాడని ఫ్లూయెంట్ అంటారు. ఆ ఫ్లూయెంట్గా మాట్లాడడానికి కావాల్సిన కొన్ని టెక్నిక్స్ మనం చెప్పుకుందాం. చాలామంది ఏం మాట్లాడాలి, హాయ్, హౌ ఆర్ యు, వేర్ ఆర్ యు, వాట్ ఆర్ యు డూయింగ్, తర్వాత ఏం మాట్లాడరు. సో ఎలా ఉన్నావు ఏమంటాం మనం, హౌ ఆర్ యూ. వెంటనే మనం చెప్పే ఆన్సర్ ఏంటి, ఐఎమ్ ఫైన్ అంటాం. ఐఎమ్ ఫైన్ అనకుండా నేను ఎలా ఉంటే నీకెందుకు, ఇంగ్లీష్లో ప్రయత్నించండి చూద్దాం. ఎవరన్నా నేను ఎలా ఉంటే నీకెందుకు అనే వర్డ్ కరెక్ట్గా తెలిస్తే, అది ఎలా అడగాలో మీకు ఇంగ్లీష్లో తెలిస్తే ఒక్కసారి కింద టైప్ చేయండి మీరు కామెంట్స్లో. అంటే మనం ఒక బౌండరీలో ఉంటున్నాం, కొన్ని పదాలు మాత్రమే మాట్లాడుతున్నాం. అలా కాకుండా ఆపకుండా మాట్లాడాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ ఈజ్ టు ప్రాక్టీస్ ద స్టోరీస్ తోటి ఏంటంటే మనకు ఆల్రెడీ ఏం చెప్పాలో తెలుసు కాబట్టి, కంటెంట్ తెలుసు, సెంటెన్స్ బై సెంటెన్స్ తెలుగులో తెలుసు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పడం ఈజీ అవుతుంది. ఇంకోటి, స్టోరీస్ నేర్చుకోవడం వల్ల చాలా కొత్త పదాలు, అంటే మనం నిత్య జీవితంలో వాడే పదాలు కాకుండా మరికొన్ని పదాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఈరోజు ఒక మంచి మోరల్ స్టోరీ. చిన్నప్పుడు, అంటే ఇదివరకు తరంలో చిన్నపిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మోరల్ స్టోరీస్ చెప్పేవాళ్ళు తాతయ్యలు, మామలు. దానివల్ల ఏంటంటే మోరల్ విలువలు అనేవి వాళ్ళ బ్లడ్లో ఉండటం వల్ల బయటికి వెళ్ళి ఎటువంటి పని చేసినా తప్పు చేసేవాళ్ళు కాదు. సో అలా ఈరోజు ఒక మోరల్ స్టోరీ ముందు నేను తెలుగులో చెప్తూ సెంటెన్స్ బై సెంటెన్స్, ఆ స్టోరీని మళ్ళీ ఇమీడియట్గా ఇంగ్లీష్లో ఆ సెంటెన్స్ చెప్తూ వెళ్తాను. చివరిలో స్టోరీ మొత్తం నేను ఇంగ్లీష్లో చెప్తాను. మీరు ఏంటంటే తెలుగు సెంటెన్స్ వినగానే మీరు లోపల అనుకోండి, ప్రాక్టీస్ చేయండి, మీకు ఎంతవరకు వస్తుందో తెలుస్తుంది. అలాగే నేను ఇంగ్లీష్ సెంటెన్స్ చెప్పినప్పుడు అది కరెక్ట్ కదా చూసుకోండి. చివరిగా స్టోరీ మొత్తం విని మీ ఓన్గా చెప్పడానికి ట్రై చేయండి. ఇంకా ఎవరైనా నేను చెప్పింది కరెక్టా కాదనుకుంటే మీరు చెప్పింది రికార్డ్ చేసి మీరు వాట్సాప్లో పంపిస్తే కరెక్షన్స్ ఉంటే చెప్తాం మనం. సో చూద్దామా ఇప్పుడు, మరి స్టోరీలోకి వెళ్దామా. ఈ స్టోరీ స్టార్ట్ చేసుకునే ముందు పాస్ట్ చూద్దాం. స్టోరీ ఎప్పుడు చిన్నపిల్లలకు చెప్తే ప్రజెంట్లో చెప్తాం, పెద్దవాళ్ళకంటే జరిగిపోయింది కాబట్టి V2 అంటే సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ తీసుకోవాలి. జరగలేదు అంటే డిడెంట్ తీసుకోవాలి. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్, దేర్ వాజ్ ఎ కింగ్. ఆయన అడవికి వెళ్ళాడు, హీ వెంట్ టు ఫారెస్ట్. వెళ్ళలేదు, హీ డిడ్ నాట్ గో టు ఫారెస్ట్. జరిగింది V2, జరగలేదు డిడ్ నాట్ ప్లస్ V1. చూసుకోండి, ఇక్కడ V2 వస్తుంది, ఇక్కడ డిడెంట్ ప్లస్ V1 వస్తుంది. పాస్ట్లో గుర్తుపెట్టుకోవాల్సింది. హ్యాడ్ కలిగి ఉండేవాడు, డిడెంట్ హ్యావ్ కలిగి లేదు. వాజ్ వర్, వాజ్ నాట్ ఆర్ వర్ నాట్. వాళ్ళు ఒకప్పుడు ఫ్రెండ్స్, దే వర్ ఫ్రెండ్స్, వాళ్ళు ఒకప్పుడు ఫ్రెండ్స్ కాదు. చెయ్యగలిగేవాడు, కుడ్ డూ ఇట్. చెయ్యలేకపోయేవాడు, కుడ్ నాట్ డూ ఇట్. యూజ్డ్ టు అంటే గతంలో రెగ్యులర్గా చేసేవాడు. హీ యూస్ టు వేకప్ అర్లీ ఇన్ ద మార్నింగ్, హీ యూస్ టు డ్రైవ్ ఏ కార్, ఆర్ హీ యూస్ టు ట్రావెల్ ఇన్ అ బులాక్ కార్ట్. డిడెంట్ యూస్ టు, డిడెంట్ తర్వాత యూస్ టునే వస్తుంది, యూజ్డ్ టు రాదు. అంటే బేసిక్ పాస్ట్ వర్డ్స్ చెప్పాను నేను. ఇదే బేస్ మనం స్టోరీ చెప్పుకుంటూ వెళ్తాను నేను. చూద్దాం. ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ విలేజ్. ఇప్పుడు నేను వెంటనే చెప్పేసా. నెక్స్ట్ ఏం చేస్తా, సెంటెన్స్కి సెంటెన్స్ మధ్య చిన్న గ్యాప్ ఇస్తా, ఆ గ్యాప్లో మీరు ప్రయత్నించండి. ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ విలేజ్. ఆ గ్రామానికి చాలా దగ్గరలో ఒక అడవి ఉండేది. దేర్ వాజ్ ఎ విలేజ్ వెరీ నియర్ టు దేర్ వాజ్ ఎ ఫారెస్ట్ వెరీ నియర్ టు ద విలేజ్. గ్రామానికి దగ్గరలో ఫారెస్ట్ కాబట్టి దేర్ వాజ్ ఎ ఫారెస్ట్ వెరీ నియర్ టు ద విలేజ్. ఒక రోజున ఒక వేటగాడు అడవికి వెళ్ళాడు. వన్ డే వన్ హంటర్ వెంట్ టు ద ఫారెస్ట్. అక్కడ పులిని ట్రాప్ చేయడానికి ఒక కేజ్ పెట్టాడు. పులిని పట్టుకోవడం కోసం ఒక బోను పెట్టాడు. ద హంటర్ కెప్ట్, పెట్టడం అంటే కెప్ట్ ఏ కేజ్ టు క్యాచ్ ఆర్ టు ట్రాప్ ద టైగర్ని పట్టుకోవడం పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత పులి అక్కడికి వెళ్ళింది, బోన్లోకి వెళ్ళింది, బోను ముయ్యబడింది. ఆఫ్టర్ సమ్ టైమ్ టైగర్ కేమ్ దేర్, ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ద కేజ్, ఇట్ వాస్ క్లోజ్డ్, మూయబడింది. అప్పుడు పులికి అర్థమైంది. దెన్ ద టైగర్ రియలైజ్డ్ దట్ ఇట్ వాజ్ అరెస్టెడ్. అందులో ఉండి సహాయం కోసం అరవటం మొదలెట్టింది. ఇట్ స్టార్టెడ్ షౌటింగ్ ఫర్ ద హెల్ప్ ఫ్రమ్ ద కేజ్. ఆ దారిన వెళుతున్న ఒక ఏనుగు చూసింది.
వన్ ఎలిఫెంట్ సా దెర్ వాజ్ అ టైగర్ ఇన్సైడ్ ద కేజ్. పులి అడిగింది, ఎలిఫెంట్ని అడిగింది, నన్ను కొంచెం ఇందులోంచి బయటికి తీస్తావా, అనుకోకుండా ఇరుక్కుపోయాను నేనని. ద టైగర్ రిక్వెస్టెడ్ ద ఎలిఫెంట్, క్యాన్ యూ ప్లీజ్, ఇక్కడ డైలాగ్ వెర్షన్ మాట్లాడారు, క్యాన్ యూ ప్లీజ్ రిలీజ్ మీ ఫ్రమ్ దిస్ కేజ్. అసలు వినిపించుకోలేదు, వెళ్ళిపోయింది అంతే. ఆ ఏనుగు వినిపించుకోలేదు. దట్ ఎలిఫెంట్ డిడ్ నాట్ కేర్ ద టైగర్ వర్డ్స్ అండ్ ఇట్ వెంట్ అవే ఫ్రమ్ ద ప్లేస్. కొంతసేపటికి అటువైపు ఒక నక్క వచ్చింది. ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ ఫాక్స్ కేమ్ దేర్. ఇంకా చెప్పాలంటే జిత్తులు మారి నక్క అంటావు ఏమంటావు అంటే కన్నింగ్ ఫాక్స్ కేమ్ దేర్. నక్క బావా నన్ను కొంచెం ఇందులోంచి రిలీజ్ చేస్తావా అని అడిగింది. దెన్ అగైన్ ఇట్ రిక్వెస్టెడ్, క్యాన్ యూ ప్లీజ్ రిలీజ్ మీ ఫ్రమ్ దిస్ ప్లేస్. అది కూడా వినిపించుకున్నట్టే వెళ్ళిపోయింది. ఈవెన్ దట్ ఆల్సో ద టైగర్ వర్డ్స్ డిడ్ నాట్ లిసన్, దట్ ఫాక్స్ డిడ్ నాట్ లిసన్ టు ద వర్డ్స్, ఇట్ వెంట్ అవే. మరికొద్ది గంటలకి ఆవు అక్కడికి వచ్చింది. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ ద కౌ కేమ్ దేర్. పులి అడిగింది, దీనస్వరంతో అడిగింది. ద టైగర్ రిక్వెస్టెడ్ విత్ ఎ కైండ్ హార్ట్, నన్ను కొంచెం ఇందులోంచి రిలీజ్ చేస్తావా, ఇరుక్కుపోయాను నేను. అమ్మ, నువ్వు క్రూర జంతువువి, నేను సాధు జంతువుని, ఇందులోంచి విడిపిస్తే నన్ను తినేస్తావు కదా అంది. ద కౌ రెస్పాండెడ్, యు ఆర్ ఎ క్రూయల్ యానిమల్, ఐఎమ్ ఎ పెట్ యానిమల్ అండ్ హౌ కెన్ ఐ బిలీవ్ యూ, ఇఫ్ ఐ రిలీజ్ యూ విల్ ఈట్ మీ. అమ్మమ్మ, అది కాదు, ఇప్పుడు నేను మారిపోయాను, కష్టాల్లో ఉన్నాను కాబట్టి. సో ఇమ్మీడియట్లీ ద కౌ సెడ్, హౌ కెన్ ఐ బిలీవ్ యూ. Tiger said, I changed myself now. I'm not the previous cruel tiger. I'm not going to touch you once you release me. నువ్వు నన్ను విడుదల చేస్తే నిన్ను మాత్రం నేను టచ్ చేయనని చెప్పింది. నేను ఎలా నమ్మాలి? హౌ షుడ్ ఐ బిలీవ్ యూ? టైగర్ చెప్పింది, నా మీద ఒట్టేసుకుంటున్నా, నేను ఏం చేయనని చెప్పి. ద టైగర్ ప్రామిస్డ్ ఆన్ ఇట్. అది గుడ్డిగా ఈ ఆవు నమ్మింది. ద కౌ బిలీవ్డ్ ఇట్ అండ్ ఓపెన్ ద కేజ్. బయటకు వచ్చిన తక్షణమే దాన్ని పీక పట్టుకుంది. ద మూమెంట్ ఇట్ కేమ్ అవుట్, ఇట్ క్యాప్చర్డ్ ఆర్ ఇట్ కాట్ ద నెక్ ఆఫ్ ది కౌ. అదే, ఇది అన్యాయం, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేను తోడుగా ఉన్నాను, నేను బయటికి రేపించాను, నన్ను చంపకూడదు కదంటే, పులి లోపల ఉన్నని చెప్పి సాధు జంతువు బయటకు వచ్చి కదా క్రూర జంతువు, అది ఎలా మర్చిపోయినాను. ఇట్ సెడ్, వెన్ ఐఎమ్ ఇన్సైడ్ ఐఎమ్ జస్ట్ నార్మల్, బట్ వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది కేజ్ డెఫినెట్లీ ఐఎమ్ ఎ క్రూయల్ మ్యాన్. హౌ డిడ్ యూ బిలీవ్? దట్ ఈస్ యువర్ ఫూలిష్నెస్. నన్ను నమ్మటం నీ మూర్ఖత్వం అని చెప్పింది. ఇలా కాదు, మనం ఎవరైనా థర్డ్ పర్సన్కి జడ్జిమెంట్ కోసం వెళ్దాం అనుకున్నారు. దే డిసైడెడ్ టు గో ఫర్ ఎ జడ్జిమెంట్ టు ద థర్డ్ పర్సన్. వాళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత ఏనుగు చూశారు. దే వెంట్ ఫార్వర్డ్ అండ్ దే సా ద ఎలిఫెంట్. దే ఎక్స్ప్లెయిన్డ్ వాట్ హ్యాపెండ్. ఏం జరిగిందో చెప్పారు. ఏనుగు అంది, ఇదంతా నాకు చెప్పొద్దు, నేను చాలా బిజీగా ఉన్న, వెళ్ళిపోమంది. ద ఎలిఫెంట్ రిప్లైడ్, ఇవన్నీ వినడానికి నాకు ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు లిసన్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళారు. అక్కడ చెరువులో ఒక ముసలి ఉంది. దే వెంట్ ఫార్వర్డ్, దే సా ఎ క్రొకోడైల్ ఇన్ ద పాండ్. ఆ ముసలికి గట్టు మీద కూర్చొని స్టోరీ చెప్పడం మొదలెట్టారు. దే స్టూడ్ ఆన్ ద రివర్ బ్యాంక్ అండ్ దే స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ టు దట్ అ పూల్ బ్యాంక్. సో అక్కడ నది ఒడ్డు నుండి ఎప్పుడైతే స్టోరీ చెప్పడం మొదలెట్టారు, దే స్టార్టెడ్ టు టెల్ ద స్టోరీ వాట్ హ్యాపెండ్ టు ద క్రొకోడైల్ ఫ్రమ్ ద రివర్ బ్యాంక్. ముసలి ఏమంది, నాకు సరిగ్గా వినిపించలేదు, కొంచెం లోపల రండి అని చెప్పింది. క్రొకోడైల్ సైడ్, ఐఎమ్ నాట్ ఏబుల్ లిసన్ టు యువర్ వర్డ్స్, ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. వీళ్ళిద్దరికి దాని ఉద్దేశం అర్థమైంది. బోత్ ఆఫ్ దెమ్ అండర్స్టూడ్ ద ఐడియా ఆఫ్ దిస్ క్రొకోడైల్. దే అండర్స్టూడ్ ద నేచర్ ఆఫ్ క్రొకోడైల్ ఎందుకు లోమంటుందో నాకు అర్థమైంది. దే అండర్స్టూడ్ వై ఇట్ వాంటెడ్ టు కమ్ ఇన్ సైడ్. వాళ్ళు వెనక్కి తిరిగారు. దే టర్న్ బ్యాక్. నక్క ఎదురైంది. అగైన్ దే ఫేస్ ద ఫాక్స్. మొత్తం చెప్పారు. దే ఎక్స్ప్లెయిన్ టు ద ఫాక్స్. నక్క ఏమందంటే, మీరేం చెప్తున్నా నాకు అర్థం కాలేదు, ఒకసారి అక్కడికి వెళ్దాం పదండి అంది. ఇట్ సెడ్, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యువర్ టాకింగ్, షెల్ వి గో దేర్. వీళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. బోత్ ఆఫ్ దెమ్ యాక్సెప్టెడ్ హ్యాపీలీ. మళ్ళీ తిరిగి కేజ్ వరకు వచ్చారు. 3 of them came to the cage. నక్క వెళ్ళి బోన్ ఓపెన్ చేసింది. ద ఫాక్స్ వెంట్ అండ్ ఓపెన్ ద కేజ్. అసలు పులిబావ ఎట్టల్లో ఒకసారి చెప్పు, నాకు చూపించండి. ఇట్ రిక్వెస్టెడ్ ద టైగర్ విత్ ఎ నైస్ వర్డ్స్, కెన్ యూ ప్లీజ్ గో అండ్ షో డెమాన్స్ట్రేట్ మీ హౌ వాట్ హ్యాపెండ్. పులి సంతోషంగా ఇలా జరిగిందని చెప్పడం కోసం మళ్ళీ లోపలికి వెళ్ళింది. ద టైగర్ వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్ అండ్ వెంట్ ఇన్సైడ్ ఆఫ్ ద కేజ్. ఇమ్మీడియట్లీ ద ఫాక్స్ జంప్డ్ అండ్ క్లోజ్ ద కేజ్. అది ఎప్పుడైతే లోపలికి ఎందో టబిమన్గా మూసేసింది.
అప్పుడు చెప్పింది ఇదే నీకు కరెక్ట్ ప్లేస్ ఇక్కడ ఉండని చెప్పి. దెన్ ఇట్ సెడ్ ఇట్ ఇస్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ బీ హియర్. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు కంగారు పట్టడం కాదు, తెలివిగా సాధించుకోవాలి, తెలివిగా కష్టాలను ఎదుర్కోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి. వెన్ యూ ఫేస్ ప్రాబ్లమ్స్ నెవర్ గెట్ వరీడ్ అబౌట్ ఇట్, థింక్ వైజ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. చాలా అద్భుతమైన కథ అండి ఇది. స్టోరీ మొత్తం నేను స్పీడ్గా ఇంగ్లీష్లో చెప్పేస్తాను. ఆ తర్వాత మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ ఫ్లో వస్తుంది, మీకు మీరుగా ఆపకుండా 1 minute మాట్లాడడానికి అవుతుంది. 1+ minute వస్తుంది. సో వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ అ విలేజ్. నియర్ బై విలేజ్ దేర్ వాజ్ అ ఫారెస్ట్. ఇన్ ద ఫారెస్ట్ దేర్ వర్ మెనీ animals. One day one hunter went to the forest and he fixed a cage to capture the tiger. Tiger did not understand. It came and it was arrested in the cage. And he started shouting and yelling at other animals to get the help. Initially, one elephant came. The tiger requested the elephant, "Can you please release me from this?" The tiger didn't listen to the words, and the elephant didn't listen to the tiger words and went away from that place. Later, one cunning fox was going on the way. The tiger shouted, but the fox did not care the words and it went away. After few hours, one cow came. The cow came very near to the cage, and with the change in the voice, with the kindness, with the sympathy, the tiger requested, "Can you please release me from the bone?" The cow said, "You're a cruel animal. How can I believe you?" But the tiger, the way it requested, made the cow to believe it, and it promised on itself. Finally, cow trusted and opened the cage. The moment the tiger came out and it held the neck of the cow. Cow shouted and said, "It is not fair. It is injustice." And after some time, both of them wanted to go for a judgment. They went to the elephant. They explained everything, but elephant did not show interest to listen. It said, "I have no time to listen to your words." And they went forward. They saw a river. In the river, there was a crocodile. They were standing at the bank of the river and started explaining it. The crocodile said, "I don't listen to your words. Can you please come inside of the river?" Then they understood the cruel nature of the crocodile. They turned back. When they were coming back, they faced again the fox. They explained to the fox. Fox listened very carefully and said, "I don't understand what is going on. Can we please go there and demonstrate what happened?" And tiger felt so happy to show what happened. And both 3 of them came to the cage. The fox opened the cage and said, "Show me, how did you go there?" Then immediately the tiger went to the cage. The next moment, within a fraction of a second, the fox jumped and closed the cage and said, "This is the right place for you." Because of its wiseness, it was able to control or arrest the tiger again. Moral of the story: when you get problems, don't get too much worry. Try to face the problems and solve with your wiseness. These are the nice stories. ఈ స్టోరీ ప్రాక్టీస్ చేయండి. చేస్తున్నప్పుడు ఎక్కడ గ్యాప్ వస్తుందో చూసుకోండి. ఎక్కడ ఆ సౌండ్ రాకుండా, శబ్దాలు రాకుండా, అవసరమైతే అక్కడ ఆపేసి మరొక సెంటెన్స్ కోసం వెతుకునే క్రమంలో సౌండ్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. మీ వాయిస్ మీరు వినండి, మీకు అర్థం అవునా నేను మాట్లాడగలిగాను. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ తోటి మన ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంగ్లీష్ నేర్చుకుందాం.